హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం హై ఆల్టిట్యూడ్స్లో అంటే బాగా ఎత్తైన ప్రదేశాల్లో ఎక్కువగా ప్రెషర్ కుక్కర్స్ని ఎందుకు యూజ్ చేస్తారో తెలుసుకుందాం. ఈ రీజన్ తెలుసుకునే కంటే ముందు మనకు బాయిలింగ్ పాయింట్ గురించి తెలియాలి. మన సరౌండింగ్లో ఉండే మ్యాటర్ 3 స్టేట్స్లో ఎగ్జిస్ట్ అవ్వగలుగుతుంది. అవి సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్. ఏదైనా ఒక లిక్విడ్ గ్యాస్ లాగా మారడాన్ని వేపరైజేషన్ అని పిలుస్తాం. ఈ వేపరైజేషన్ అనేది మేజర్గా 2 వేస్లో జరుగుతుంది. ఒకటి ఎవాపరేషన్, అలాగే ఇంకోటి బాయిలింగ్. ఎవాపరేషన్ లిక్విడ్ సర్ఫేస్ పై మాత్రమే జరుగుతుంది, అందుకే దీన్ని సర్ఫేస్ ఫినామినన్ అని పిలుస్తాం. అలాగే ఇది ఏ టెంపరేచర్ దగ్గరైనా జరిగే అవకాశం ఉంది. కానీ బాయిలింగ్ ఎవాపరేషన్ లాగా కాదు. ఒక పర్టికులర్ లిక్విడ్ కి కాన్స్టాంట్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ దగ్గర బాయిలింగ్ పాయింట్ ఫిక్స్డ్ గా ఉంటుంది. ఎవాపరేషన్ సర్ఫేస్ దగ్గర మాత్రమే జరగడం వల్ల ఇది స్లో ప్రాసెస్ అవుతుంది. వేపర్ మాలిక్యూల్ సప్లై చేసే ప్రెషర్ ను వేపర్ ప్రెషర్ అని పిలుస్తాం. అలాగే మన సరౌండింగ్ అట్మాస్ఫియర్ లో ఉండే ప్రెషర్ ను అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అని పిలుస్తాం. మనం లిక్విడ్ ను హీట్ చేస్తున్న కొద్దీ ఒక టెంపరేచర్ దగ్గర లిక్విడ్ యొక్క వేపర్ ప్రెషర్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కి ఈక్వల్ అవుతుంది. ఇలా ఏ టెంపరేచర్ లో అయితే వేపర్ ప్రెషర్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కి ఈక్వల్ అవుతుందో దాన్నే బాయిలింగ్ పాయింట్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఎట్ 1 అట్మాస్ఫియరిక్ ప్రెషర్. అంటే 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర వాటర్ వేపర్ ప్రెషర్ అనేది సరౌండింగ్ లో ఉండే 1 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కి రీచ్ అవుతుంది. ఇప్పుడు టాపిక్లోకి వస్తే, హై ఆల్టిట్యూడ్స్లో అట్మాస్ఫియరిక్ ప్రెషర్ మన సరౌండింగ్లో ఉండే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కంటే చాలా తక్కువగా ఉంటుంది. సో ఇన్ కేస్ వాటర్లో వెజిటేబుల్స్ వేసి నార్మల్గా కుక్ చేస్తే వేపర్ ప్రెషర్ ఫాస్ట్గా అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి రీచ్ అవుతుంది. ఎందుకంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఆల్రెడీ నార్మల్ ప్రెషర్ కన్నా తక్కువగా ఉంది. అంటే తక్కువ టెంపరేచర్ దగ్గరే బాయిలింగ్ స్టార్ట్ అవుతుంది. సో వాటర్ లో టెంపరేచర్ దగ్గరే ఫాస్ట్గా వేపర్ లాగా మారిపోతుంది. కాబట్టి వెజిటేబుల్స్ సరిగా ఉడకవు. అదే ఒక ప్రెషర్ కుక్కర్లో సేమ్ వాటర్ అండ్ వెజిటేబుల్స్ వేసి కుక్ చేస్తే బాగా కుక్ అవుతుంది. ఎందుకంటే ప్రెషర్ కుక్కర్ కంప్లీట్గా క్లోజ్ అయి ఉంటుంది. అంటే ఇక్కడ వాల్యూమ్ అండ్ మాస్ కాన్స్టెంట్గా ఉంటాయి. అకార్డింగ్ టు గెలుసాక్స్ లా, ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రెషర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. అంటే కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర టెంపరేచర్ పెరిగితే ప్రెషర్ పెరుగుతుంది, అలాగే టెంపరేచర్ తగ్గితే ప్రెషర్ కూడా తగ్గుతుంది. కుక్కర్లో టెంపరేచర్ పెరిగే కొద్దీ గెలుసాక్స్ లా ప్రకారం ప్రెషర్ ఇన్సైడ్ ద కుక్కర్ కూడా పెరుగుతుంది. అలాగే వేపర్ ప్రెషర్ ఆ పెరిగిన కుక్కర్ ప్రెషర్ ని రీచ్ అవ్వాలి అంటే బాగా హీట్ అవ్వాల్సి ఉంటుంది. అంటే నార్మల్ కంటే కొంచెం హై టెంపరేచర్ లో బాయిలింగ్ అవ్వడం మొదలవుతుంది. సో వెజిటేబుల్స్ అండ్ ఫుడ్ బాగా కుక్ అవుతాయి.